జిల్లా పోలీసు శాఖ ప్రజల రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ ప్రమాదాలను తగ్గించి ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడే దిశలో మరింత విస్తృతమైన సమగ్రమైన అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. నో హెల్మెట్ నో పెట్రోల్ మరియు నో హెల్మెట్ నో రైడ్ వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీసు యూనిట్, ట్రాఫిక్ విభాగం, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, బీట్ కానిస్టేబుల్ ప్రజల మధ్య నేరుగా వెళ్లి హెల్మెట్ ఒక రక్షణ కవచమని తెలియజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం నివారణకు హెల్మెట్ సరియైన రీతిలో ధరించడం ఎంత ముఖ్యమో నిజ జీవన ఉదాహరణలతో వివరించి యువతలో మరింత బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. జరిమానా తప్పించుకోవడానికి కాదు, తమ కుటుంబాల కోసం, తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే సందేశం పోలీసు శాఖ నిరంతరం ప్రచారం చేస్తోంది. అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుండటంతో వేగ పరిమితులను పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు నియమాలను గౌరవించడం వంటి శృతి పాటలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డు మీదకి వస్తే హైవే మీదకి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేస్తే కంపల్సరీ మీరు ఫైన్ వేస్తామని. హెల్మెట్ వేసుకుంటే లాభం ఏమి? పడితే దెబ్బలు తగలకుండా కష్టపడుతుంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు. మీరేం చేస్తారా? హెల్మెట్ వేసుకుంటే కూడా బరువుగా ఫీల్ అయిపోతారు. కూడా కొంతమంది హెల్మెట్ క్యారీ చేస్తారు కానీ వెనకాలలో కట్టుకోండి, లేకపోతే డిగ్రీలో పెట్టుకోండి. ఉపయోగం ఏముంది? కంపల్సరీ రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ వేసుకోండి. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా వేసుకోవాలి. జిల్లాలో అమలవుతున్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరాదని కఠినంగా అమలు చేస్తుండగా నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమం ద్వారా ఎంత చిన్న దూరమైనా హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం హెల్మెట్ను ఒక అలవాటుగా మార్చడం, ప్రతిరోజు ప్రాణరక్షణ పద్ధతిగా ప్రజల జీవన శైలిలో భాగంగా నిలిపివేయడమే. ప్రతిరోజు ప్రాణరక్షణ పద్ధతిగా ప్రజల జీవన శైలిలో భాగంగా నిలిపేయడమే. వాహనాన్ని నడిపే వ్యక్తి మాత్రమే కాదు, వెనుక కూర్చునే ప్రయాణికుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అంశాన్ని పోలీసులు గట్టిగా గుర్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా పోలీసులు ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తూ రోడ్డు భద్రత అనేది వ్యక్తిగతం మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజ భద్రతతో కూడిన బాధ్యత అని చెబుతున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదానికి దారితీస్తుందని, రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మన జీవితాన్ని, ఇతరుల జీవితాలను కూడా రక్షించవచ్చని తెలిపారు. ప్రజలు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకుని రోడ్డు భద్రత పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రమాదాల రహిత తిరుపతి జిల్లాను నిర్మించవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రజలకి, అదేవిధంగా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసేటువంటి స్టాఫ్కి, అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు సార్ ఇన్స్ట్రక్షన్స్, నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చేవారు అందరిని ఆపడం జరుగుతుంది. ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతోంది. హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతోంది. నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి వివరించుకుంటామండి. థ్యాంక్ యూ, నమస్కారం.